హలో మై డియర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మరి మీకు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ లెసన్ హనుమదోపదేశ. ఈ యొక్క పాఠ్యభాగాన్ని రచించినటువంటి వ్యక్తి వాల్మీకి మహర్షి అన్నమాట. ఈ యొక్క పాఠ్యభాగాన్ని రామాయణంలోని సుందరకాండ నుంచి స్వీకరించారు. ఇది మనం కవి పరిచయంలో రాయాల్సి ఉంటుందన్నమాట. కవి పరిచయాన్ని సైడ్కి రాసి అయం పాఠ్యభాగ వాల్మీకి మహర్షిన విరచిత రామాయణే సుందరకాండ సంగృహీత అని రాయాలి కవి పరిచయం. ఈ పాఠ్యభాగము వాల్మీకి మహర్షి చేత రచించబడిన రామాయణంలోని సుందరకాండ నుండి సంగ్రహించబడినది. రామాయణం మొత్తం 7 కాండలు: బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అని. ఈ యొక్క పాఠ్యభాగం సుందరకాండ నుంచి స్వీకరించబడింది. రామాయణం అనేది 24,000 శ్లోకాలతో నిర్మించబడినటువంటి ఒక గొప్ప గ్రంథం అన్నమాట. ఇది మనము కవి పరిచయంగా రాయాలి. మరి హనుమదోపదేశ, ఈ మాటలోనే తెలుస్తుంది హనుమంతుడి యొక్క ఉపదేశం అని. మరి హనుమంతుడు ఎవరికి తన యొక్క ఉపదేశాన్ని తెలియజేశాడు అని అంటే, హనుమంతుడు ఈ యొక్క ఉపదేశాన్ని రావణునికి తెలియజేశాడు అన్నమాట. మనకి పూర్వ కథ తెలుసు. రాముడు, సీత, లక్ష్మణుడు అడవికి వెళ్ళడం, అక్కడ సీతాదేవి అపహరించబడ్డం, ఆ తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు కూడా సీతాదేవిని వెతకడము, వారికి ఆంజనేయుడు, సుగ్రీవుడు పరిచయం కావడం, వానరులంతా కూడా సీతాదేవిని వెతకడం కోసం వెళ్ళడం, ఆ క్రమంలో ఆంజనేయుడు లంకా నగరానికి వెళ్ళడం, అక్కడ సీతాదేవిని చూడటం, ఆ యొక్క నగరానికి అధిపతి అయినటువంటి రావణునితో మాట్లాడినటువంటి మాటలు అన్నమాట. ఈ యొక్క పాఠ్యభాగం హనుమద్ ఉపదేశ, హనుమంతుని యొక్క ఉపదేశం. మరి ఇప్పుడు పాఠ్యభాగ సారాంశంలోకి వద్దాం. మరి మొట్టమొదటిగా హనుమంతుడు రావణునికి నమస్కరించి తన గురించి ఈ విధంగా తెలియచేశాడు. ఓ మహారాజా, నేను సుగ్రీవుని యొక్క సందేశంతో నీ యొక్క ఈ లంకా నగరానికి వచ్చి తిని. సుగ్రీవుడు చాలా గొప్పవాడు, నీకు సోదరుడు లాంటివాడు. అతను మీకు కొన్ని మాటలను తెలియచేశాడు. ఆ మాటలను వినండి, అవి మీకు ఈ లోకంలోను పరలోకంలోను మంచిని చేకూరుస్తాయి. మరి మీకు దశరథ మహారాజు అనేటువంటి ఒక వ్యక్తి తెలుసా? దశరథ మహారాజు చాలా గొప్పవాడు, ఈ లోకానికే తండ్రి వంటి వాడు. అతని యొక్క పెద్ద కుమారుడు శ్రీరాముడు. అతను తన యొక్క తండ్రి యొక్క మాటలను అనుసరించి తన సోదరుడైనటువంటి లక్ష్మణునితో, భార్య అయినటువంటి సీతాదేవితో అరణ్యానికి వచ్చారు. ఒకసారి అనుకోకుండా సీతాదేవి అరణ్యంలో కనిపించకుండా పోయినది. అప్పుడు రాముడు, లక్ష్మణుడు ఇద్దరు కూడా సీతాదేవిని వెతుక్కుంటూ
సుగ్రీవుని వద్దకు వచ్చాడు. అప్పుడు సుగ్రీవుడు రామునికి ఒక మాట ఇచ్చాడు. ఓ శ్రీరామ, సీతాదేవి ఎక్కడున్నా సరే తీసుకొని వచ్చి మీకు అప్పగిస్తానని. అదే సమయంలో రాముడు కూడా సుగ్రీవునికి ఒక మాట ఇచ్చాడు. ఓ సుగ్రీవ, నిన్ను ఈ యొక్క వానర రాజ్యానికి రాజుగా చేస్తానని. ఇచ్చినటువంటి మాట ప్రకారంగా శ్రీరాముడు యుద్ధములో ఒకే ఒక బాణముతో వాలిని చంపి వానర రాజ్యానికి సుగ్రీవుణ్ణి రాజుగా చేయటం అనేది జరిగిందన్నమాట. రాముడు, లక్ష్మణుడు వాళ్ళిద్దరు కూడా చాలా గొప్పవాళ్ళు, బలవంతుడు. రాముడు ధర్మబద్ధుడు, ఎల్లప్పుడూ కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. లక్ష్మణుడు చాలా గొప్పవాడు. అతను గనక బాణం వేసినట్లయితే అతని యొక్క బాణం ముందు ఎవరు కూడా నిలబడలేరు, అంతటి గొప్పవాడు. మరి కాబట్టి నా యొక్క మాట వినండి, సీతాదేవిని రామునికి ఇచ్చివేయండి అనేటువంటి మాట దగ్గర మరి నరదేవాయ జానకి ప్రతిదీయతాం అని చెప్పేసి ఈ యొక్క సందర్భ వాక్యాన్ని మనము రాయాలన్నమాట. ఈ మాటను తెలియచేసి, ఓ మహారాజా, మరి మీరు ఎంతో గొప్పవారు, ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు. మరి అటువంటి మీరు ఏ విధంగా ఇతరుల యొక్క భార్యలను అపహరించడం అనేది మంచిది కాదు. మీరు ఇప్పుడు అధర్మ పద్ధతిలో ఉన్నారు. ఈ అధర్మం యొక్క ఫలితాన్ని కూడా వెంటనే పొందుతారు అని చెప్పి అక్కడ ఫలమస్యాప్యధర్మస్య క్షిప్రమేవ ప్రపశ్యసే అనేటువంటి ఈ యొక్క వాక్యాన్ని యాడ్ చేయాలి. మహారాజా, నా మాట వినండి, రామునికి సీతాదేవిని ఇచ్చివేయండి, మీరెంతో సంతోషంగా ఉంటారు. మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం రాముడు సుగ్రీవునికి వానర రాజ్యాన్ని మరి అప్పగించాడు. అదేవిధంగా సుగ్రీవుడు కూడా తను ఇచ్చినటువంటి మాట ప్రకారము వేల కొలది వానరులను సీతాదేవిని వెతకడం కోసం అంతటా కూడా పంపించాడు. అందులో నేనొకడిని, నా పేరు ఆంజనేయుడు. నేను మరి ఎంతో దూరం ఉన్నటువంటి 100 యోజనముల దూరం కలిగినటువంటి యొక్క సముద్ర మార్గాన్ని దాటి ఇక్కడికి వచ్చాను. సుగ్రీవుడు పంపినటువంటి వానరులందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, వాయు వేగాన్ని కలిగిన వాళ్ళు, గరుడ వేగాన్ని కలిగిన వాళ్ళు, అనుకుంటే ఎక్కడికైనా సరే వాళ్ళు ప్రయాణించగల శక్తిని కలిగిన వాళ్ళు. కాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను. మరి నేను ఈ లంకా నగరానికి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటే సీతాదేవి ఇక్కడ కనబడినది. సీతాదేవి యొక్క జాడను తెలుసుకోవటం నా యొక్క బాధ్యత. ఇకపైన అంతా రాముడే చూసుకుంటాడు. కానీ మీరు ఈలోపే సీతాదేవిని రామునికి ఇచ్చివేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఓ మహారాజా, సీతాదేవి చాలా గొప్పది, గొప్ప సాధ్వి. మరి ఆమె జోలికి మీరు పోవద్దు. ఆమె 5 పడగలు కలిగినటువంటి మహాసర్పము లాంటిది. ఆమెను దయచేసి విడిచిపెట్టండి. మీరు కనుక విడిచిపెట్టకపోతే ఈ యొక్క లంకా నగరం అంతా కూడా ఆమె వలనే
దహించుకుపోతుంది. అది మీరు త్వరలోనే చూస్తారు. ఇప్పుడు నేను గనక తలుచుకున్నట్లయితే ఒకే ఒక క్షణంలోనే ఈ యొక్క లంకా నగరాన్ని నాశనం చేయగలను. కానీ రాముడు ఒక శపథం చేశాడు. తానే స్వయంగా వచ్చి మిమ్మల్ని చంపివేస్తానని. అందువల్ల నేను ఏమీ చేయటం లేదు. కాబట్టి ఓ మహారాజా, నా మాట వినండి. మరి ఈ యొక్క లంకా నగరానికి అందరినీ కూడా వినాశనానికి కారణమైనటువంటి ఈ యొక్క సీతాదేవిని విడిచిపెట్టండి. సీతాదేవి సర్వలంక వినాశిని కాలరాత్రి ఇది జానాతు అని అక్కడ మనం ఒక వాక్యాన్ని రాసుకోవచ్చు. తెలుసుకోండి, సీతాదేవి భయంకరమైనది. దయచేసి ఆమెను రామునికి విచ్చివేయండి. మీ అంతా కూడా మీరు, మీ యొక్క పితామహులు, మిత్రులు, బంధువులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. లేనట్లయితే ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది. మీరంతా కూడా మరణిస్తారు. ఓ మహారాజా, మరి రాముని యొక్క దూత అయినటువంటి నా యొక్క మాటలను వినండి అని హనుమంతుడు ఆ యొక్క రావణునికి ఉపదేశాన్ని తెలియజేస్తాడన్నమాట. ఇది సింపుల్గా. ఇంకా కొన్ని మరి గాఢార్థాలతో లెసన్లు ఉంటాయి. ఈ విధంగా రాస్తే సరిపోతుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతోమందికి ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతుంది.